హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను మీ ప్రశ్న తెలుగమ్మాయిని. ఇవాళ వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. దోసకాయ పప్పు కూడా మా ఇంట్లో ఇవాళ లంచ్. కానీ ఇంకా దోసకాయ పప్పు అందరికి తెలిసిందే కదా, అందుకని దొండకాయ ఫ్రై పెడుతున్నా. ఇది హోటల్ స్టైల్, అలానే ఫంక్షన్స్లో చేసే విధంగా చేస్తుందన్నమాట మా అమ్మ. ఇంకా దొండకాయ అనేది 1/2 కిలో తీసుకున్నాము. అలానే ఒక్క నిమిషం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, ఎందుకంటే నేను నిన్న షాపింగ్ చేశాను కొంచెం. అంటే పిల్లల స్కూల్స్ అవి ఓపెన్ అవుతున్నాయి కదా, అలానే బీసెన్ రోడ్ 1 టౌన్ అంటే విజయవాడలో ఎక్కడెక్కడ కొంచెం హోల్సేల్ ప్రైజెస్కి ఏమేమి దొరుకుతాయి అవి కూడా చెప్తాను. మీరు కంటిన్యూగా చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది అవుతుంది అనమాట. అందుకని ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీకి చెప్తానండి. ఇంకా 1/2 కిలో దొండకాయలు తీసుకున్నారు. ఇంకా అందులోకి కొంచెం శనగపిండి యాడ్ చేశారు. శనగపిండి అనేది కొంచెం చూసి యాడ్ చేస్తున్నారనమాట, పలచగా అయిపోతే ఆయిల్ పీలుస్తుంది కదా, అందుకని. ఇంకొక కొబ్బరి కారం కూడా ఇక్కడ యాడ్ చేస్తారండి. కొబ్బరి కారం వచ్చేసి కొబ్బరి, వెల్లుల్లి, అలానే కారం, ఆ 3 కలిపి కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టారండి, దాన్ని యాడ్ చేశారు. మళ్ళీ కారం సరిపోదని చెప్పి కొంచెం యాడ్ చేశారనమాట. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అంటే ఓకే, లేకపోతే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పలచగా అనిపించిందని చెప్పి శనగపిండి మళ్ళీ కొంచెం యాడ్ చేశారండి. మనకు ఆయిల్ ఎక్కువ పీల్చకూడదు కదా, అందుకని. ఇంకా ఇలా కలిపిన తర్వాత ఇంకా ఒక ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకున్నామండి, ఎక్కువ కాదు. ఇంకా తీసుకొని దాంట్లో మనం కలిపిన మిశ్రమాన్ని యాడ్ చేసి కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్కి తీసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను కదా, మన పకోడీ వేసుకున్నట్టు విడివిడిగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి అది వేగిన తర్వాత ఎట్లానో బాగానే వస్తుంది. అందుకని ఇంకా అంతా చూసి మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత దాన్ని బాగా వేగనివ్వాలన్నమాట. అది అంతా మసాలా అంతా ముక్క పట్టేంత వరకు అది వేగి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం పోపు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు, కొంచెం పోపు దినుసులు ఉంటాయి కదా, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అట్లా అవన్నీ యాడ్ చేసి, అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసి అవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదిగోండి మనం చూపిస్తున్నాం కదా, అలాగా సిమ్ పెట్టేసుకొని అంతా వేయించుకోవాలన్నమాట. ఇంకా మనం చేసుకున్న దాంట్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందన్నమాట. పప్పు, సాంబార్, పప్పుచారు అన్నిట్లోకి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. తర్వాత చెప్పాను కదండి కొంచెం షాపింగ్ ఉందని, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను విజయవాడ. ఇంకా పిల్లల స్కూల్స్ ఎలాగో 10 డేస్లో ఓపెన్ అవుతాయి కదా, ఇంకా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్, అలానే షూ అవన్నీ కావాలని చెప్పి ఇంకా 1 టౌన్ వెళ్తున్నాం అనమాట. మా బావ చూడండి ఎక్కిరిస్తుంది, వీడియో తీస్తున్నాను చూడు అంటే ఈయన ఎక్కిరిస్తుంది. ఇంకా ఇదంతా బందర్ రోడ్ అండి, మీకు కనిపిస్తుంది అంతా. కానీ చాలా చేంజ్ అయిందండి. నేను 1 ఇయర్ అయింది వచ్చి, చాలా చేంజెస్ అనిపించాయి నాకు. స్టాచ్యూ కూడా పెట్టారు కదా, అంబేద్కర్ స్టాచ్యూ. నాకైతే చాలా చేంజ్ అనిపించింది 1 ఇయర్కి. ఫస్ట్ ఏంటంటే విజయవాడ రోడ్స్ అనేది చాలా క్లీన్గా అనిపిస్తాయి, నీట్గా అనిపిస్తాయి. అందుకని చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎవరైనా విజయవాడని మిస్ అవుతుంటే కనుక కామెంట్ చేయండి. ఇది బందర్ రోడ్ అనమాట. ఈ బందర్ రోడ్ ఇవన్నీ చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే అవన్నీ చూసుకున్నాను. బందర్ రోడ్ కూడా 1 ఇయర్ అయిపోయిందండి చూసి, నాకు చాలా బాగా అనిపించింది. ఎంతైనా సరే విజయవాడలో ఉన్న వాళ్ళు ఈ 1 టౌన్, బందర్ రోడ్డు, బీసెన్ రోడ్డు ఇవన్నీ మిస్ అవుతారు కదా. బీసెన్ రోడ్ అండి ఇది, సారీ బందర్ రోడ్ అన్నాను, బీసెన్ రోడ్డు. అలానే చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ అయిపోయినాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.